హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేసి అమెజాన్ ప్రైమ్లో వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ వ్యూహం వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే లైక్ ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్లో ఒక అతను వాళ్ళ వైఫ్కి డెలివరీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి తనల్ని ఒక కార్లో అయితే తీసుకెళ్తూ ఉంటాడు. సో అప్పుడు ఒక యాక్సిడెంట్ అనేది అవుతుంది. సో తన వైఫ్ అనేది చనిపోతుంది. కట్ చేస్తే 5 years తర్వాత మైకిల్ అండ్ జెస్సీ వాళ్ళిద్దరు భార్యాభర్తలు. సో వాళ్ళిద్దరు బైక్ మీద వెళ్తుండగా ఒక యాక్సిడెంట్ అనేది అవుతుంది. సో అప్పుడు జెస్సికా కోమాలకి అయితే వెళ్తుంది అండ్ తన చైల్డ్ అయితే చనిపోతుంది. సో అప్పుడు జెస్సికాకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు తనని చెన్నైకి అయితే షిఫ్ట్ చేస్తారు. సో ఆ కేసుని సాల్వ్ చేయడానికి అర్జున్ అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ స్టార్టింగ్ 6 టోటల్ ఈ వెబ్ సిరీస్ 8 episodes ఉంటుంది. అండ్ టోటల్ 8 episodes ఉంటుంది. అండ్ స్టార్టింగ్ 6 episodes విషయానికి వస్తే లైక్ దాని రన్ టైం అనేది తక్కువ, జస్ట్ 30 to 40 minutes ఉంటుంది. దాంతో మనకి వెబ్ సిరీస్లో కొన్ని సీన్స్ రిపిటేటివ్ అనిపించినా లైక్ కొన్ని సీన్స్ మనకి బోర్ కొట్టినా సరే, బట్ రన్ టైం తక్కువ కాబట్టి అది ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. సో రన్ టైం ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. లైక్ వన్స్ పోలీస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత లైక్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం బాగానే పర్వాలేదు అనిపిస్తాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి. లైక్ స్టోరీ ప్రోగ్రెస్ అయిపోతే మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేది వస్తుంటాయి. లైక్ ఒక ముస్లిం పోలీస్ ఆఫీసర్, తర్వాత ఒక ముస్లిం గ్రూప్, ఆ తర్వాత నక్సలైట్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పర్సనల్ లైఫ్, ఇలా కొన్ని క్యారెక్టర్స్ అయితే వస్తుంటాయి. సో అండ్ శశాంక్ అనే క్యారెక్టర్ వస్తుంది. సో ఆ క్యారెక్టర్స్కి ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్కి కొంచెం ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేసిన డాట్స్ కూడా బాగానే పర్వాలేదు అనిపిస్తాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ స్టార్టింగ్లో ఒక ఇన్సిడెంట్ ఉంది కదా, సో ఆ ఇన్సిడెంట్ని లైక్ episode 1 స్టార్టింగ్ ఇన్సిడెంట్ అండ్ episode 8లో లాస్ట్ ఆ క్యారెక్టర్తో కనెక్ట్ చేస్తారనమాట. సో ఆ ట్విస్ట్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఆ ట్విస్ట్ అనేది కొంచెం బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. లైక్ ఈ వెబ్ సిరీస్లో వీళ్ళు చూపించిన లొకేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఇన్వెస్టిగేషన్స్ బాగున్నా సరే అవి ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ లైక్ ఈ వెబ్ సిరీస్లో టూ మెనీ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. లైక్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది, అండ్ వాళ్ళ పర్సనల్ వైఫ్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ అయితే ఉంటుంది, అండ్ ఒక నక్సలైట్స్ క్యారెక్టర్ అయితే ఉంటుంది, అండ్ శశాంక్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక కరెక్ట్ ముస్లిం ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది. ఇలా చాలామంది క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. బట్ ఎవరికి ప్రాపర్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఉంటుంది, బట్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది దాంతో. ఎందుకంటే స్టోరీలోనే కొంచెం విషయం ఉంది అండ్ స్క్రీన్ ప్లేని కనుక మంచిగా హ్యాండిల్ చేస్తుంటే చాలా మంచి వెబ్ సిరీస్ అయితే అయి ఉండేది. లైక్ ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ బెటర్గా ఉండే, లైక్ ఇంకా వాళ్ళందరినీ కనెక్ట్ చేసిన విధానం చేసుంటే అప్పుడు లాస్ట్ ట్విస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.